వీర్రాజు మాస్టర్ గారు, అలాగే పీడీ సార్ పద్మాలోచన మాస్టర్ గారికి, మిగతా ఉపాధ్యాయేతర సిబ్బందికు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే స్కూల్ చైర్మన్ సోదరుడు తులసిరావు గారికి, అలాగే నాతో పాటు ఇచ్చేసినటువంటి వార్డ్ మెంబర్ గవర్నర్ శ్రీ కుమార్ రాజు గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ పిల్లలు ఇంత వారిలో ఉన్నటువంటి సత్తా బయటకు వెలువడిందంటే దానికి ముఖ్య కారకులైనటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఒక రకంగా బొడ్డపాడు అంటేనే క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని ఒక నానుడు ఉండేది. అది ఎప్పుడు అంటే దాదాపు ఒక దశాబ్దము క్రితం జరిగింది. ఈ దశాబ్దంలో కొందరు అక్కడక్కడ రావడమే తప్ప ఇంతటి స్థాయి అనేది రావడం చాలా రోజులకు జరిగింది. దానికి కారకులైన పీడీ సార్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన ఈ స్కూల్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే అనంతకాలంలోనే అత్యంత అభివృద్ధి వైపు ప్రయాణించడం అత్యంత శుభ పరిణామం. ఒక టీచర్లో ఉన్నటువంటి టాలెంట్ అది. టీచర్లో స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలను కూడా అటువైపు ప్రయాణించడానికి అహర్నిశలు కృషి చేస్తారు. దానికి నిదర్శనమే మన పీడీ సార్. ఆయనతో పాటు హెచ్ఎం గారు కూడా తను కూడా అంకిత భావము ప్రదర్శించారు. అలాగే ఉపాధ్యాయ సిబ్బంది కూడా చాలా చక్కనైనటువంటి సేవలు అందించారు. మీకు అందరికీ అభినందనలు. ముఖ్యంగా పిల్లలు ఈరోజు ఈ స్థాయిలో రావడం మన బొడ్డపాడు గ్రామానికి, మన స్కూల్కు మంచి పేరు ప్రఖ్యాలు తీసుకురావడం మనకే గర్వకారణం. మరి అందరికీ సంబంధించినటువంటి నేషనల్లో సెలెక్ట్ అయినటువంటి సార్ సోమేష్ గారి అమ్మాయి, అలాగే మొన్ననే రీసెంట్గా అకాల మరణం చెందిన సోదరుడు జుత్తు ఉమాపతి గారి అబ్బాయి కూడా నేషనల్ సెలెక్ట్ అవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క తండ్రిని కోల్పోయినా సరే ఎక్కడ కూడా నిరాశ నిస్పృహకు పొందకుండా చక్కగా తండ్రి పేరును నిలబెట్టాలని వారి నాన్నగారు కూడా ఈజ్ స్టేట్ కబడ్డీ ప్లేయర్. ఆయన కూడా కబడ్డీ మంచిగా ప్లే చేసేవారు మేము చదువుకునే క్రమంలో. మరి ఆయన పేరును కూడా ఆయన తీసుకురావడానికి మంచిగా ముందుకెళ్తున్న అబ్బాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే స్టేట్ వరకు వెళ్ళినటువంటి అక్షిత అమ్మాయికి, అలాగే మనీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెక్స్ట్ క్రికెట్ అంటే వీళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన క్రికెట్ అంటే నాకు తెలిసి చాలా పిచ్చి ప్రాణం. గొల్లమాగనపల్లి టీము ఆడాలంటే వీళ్ళు బ్రదర్స్ భువనేశ్వర్ నుండి వస్తే కానీ గొల్లమాగనపల్లి టీం వచ్చి ఆడేది కాదు. వీళ్ళిద్దరు వస్తే ఖచ్చితంగా గొల్లమాగనపల్లి టీము గెలిచేదనమాట. అంతటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళు. గతంలో చాలా చక్కగా ప్రదర్శించారు. మాకు వాళ్ళకి మంచి పోటీ ఉండేది. మరి అతను తరపున వచ్చినటువంటి అబ్బాయి కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా నా లక్ష్యాన్ని నా బిడ్డ ద్వారా నెరవేర్చుకోవాలని ఒక అహర్నిశలు అసలు అంకిత భావం మెచ్చుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక అకాడమీ తయారు చేయడమే కాదు, ఆయన అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు వెళ్ళడం అనేది అత్యంత గర్వకారణం. అలాగే ఇందాకలో ఒక మాట చెప్పారు సార్ సోమేశ్వర బ్రదరు, వాళ్ళ మిస్సెస్ గీతాంజలి గారు, ఇద్దరు పిల్లలతో వెళ్ళడం చాలా గొప్ప అంశం. ఒక అమ్మాయితో తండ్రి వెళ్తే ఇంకో అమ్మాయితో తల్లి వెళ్ళింది. వారిద్దరికి డెడికేట్ అవడము చాలా గొప్పైన అంశం. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు వెళ్ళి ఆడుకురా అమ్మ, లేకపోతే ఏమైనా అమౌంట్ కావాలంటే మేము వేసిస్తాం. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో కమర్షియల్లో ఎంత టైం డబ్బులు సంపాదిద్దామా, పిల్లల్ని ఎలా చూద్దామని దగ్గర ఉన్నారు. కానీ పిల్లలతో పాటు